హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది చాలా బేసిక్ క్లాస్. అంటే ఫస్ట్ బేసిక్ అసలు టైమ్ అండ్ వర్క్ అంటే ఏంటిది, వేజెస్ ఎలా ఇస్తాం. ఓకే, సో అదన్నట్టు టైమ్ అండ్ వర్క్, అసలు టైమ్ వర్క్కి మధ్య రిలేషన్ ఏంటిది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ తీసుకుందాం, బి అనే పర్సన్ తీసుకుందాం. ఓకే, ఏ అనే పర్సన్ ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు అనుకుందాం, బి అనే పర్సన్ ఇంకొక పనిని 10 రోజుల్లో చేస్తాడు అనుకుందాం. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం మీకు ఈజీగా ఉండాలి కాబట్టి ఇలా తీసుకున్నట్టు. ఏ అనే పర్సన్ 10 రోజుల్లో చేస్తాడు, బి అనే పర్సన్ 10 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి ఒకే పని, అంటే ఇది సేమ్ వర్క్ అన్నట్టు. ఎప్పుడైనా టైమ్ అండ్ వర్క్లో సేమ్ వర్క్ని మెన్షన్ చేస్తారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో డిఫరెంట్ వర్క్స్ అయితే డిఫరెంట్ వేరు ఉంటాయి అవి, కానీ సేమ్ వర్క్ అని చెప్తారు, అదే పని అని చెప్తుంటారు. ఓకే, ఎక్కడైనా సేమ్ వర్క్ అని మెన్షన్ చేస్తారు, అంటే అదే పనిని సింపుల్గా చెప్పండి. ఇప్పుడు ఏ అదే వర్క్ని 10 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 10 రోజుల్లో చేస్తాడు. అంటే ఇద్దరు కలిసి ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు పడుతుంది, అంతేనా? ఎగ్జాక్ట్లీ 5 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు కదా, అంటే ఓకే, సో ఒక పనిని 10 రోజుల్లో చేస్తే ఒక్క రోజులో అంటే 1 డేలో ఎంత పని చేస్తాడు? ఏ కానీ బి కానీ 1 డేలో 1/10వ వంతు పని చేస్తాడు అన్నట్టు. ఓకే, 1/10వ వంతు. ఓకే, సో లేదా 1/10 అంటారు దాన్ని. ఓకే, సో ఇక్కడ నేను క్వశ్చన్స్ తీసుకోవడం ఇంగ్లీష్లో తీసుకుంటా, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చెప్తా. దీనివల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకు మంచి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీకు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ, ఎవరికైనా సరే ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరు ఏది ప్రిపేర్ అయినా కూడా మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పటికి కాదు, మీకు లైఫ్ మొత్తానికి యూజ్ అవుతుంది. అది జస్ట్ నేర్చుకోండి. ఈ మ్యాథ్స్లో పెద్దగా తేడా ఏమి ఉండదు. మ్యాథ్స్ రీజనింగ్లో ఇంగ్లీష్కి తెలుగుకి మనం జనరల్గా వాడేదే వాడుతుంటాం అన్నట్టు. ఓకే, ఒక్క రోజులో ఎంత చేస్తాడంటే 1/10వ వంతు చేస్తాడు అన్నట్టు. ఓకే, ఇదేంటిదంటే ఆయన సామర్థ్యం అని చెప్పొచ్చు. ఒక రోజులో ఎంత పని చేస్తాడు అనేది ఆయన సామర్థ్యం అని కూడా చెప్పొచ్చు మనం. 1/10వ వంతు అనేది ఆయన సామర్థ్యం. 1 డేలో చేసే వర్క్ని మనం సామర్థ్యం అని కూడా చెప్తాం. ఓకే, సో ఇది అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే, ఈ 1 డేలో 1/10వ వంతు చేసే పనిని సామర్థ్యం అంటాం, లేదా ఎఫిషియన్సీ అంటాం ఇంగ్లీష్లో. దీన్నే సామర్థ్యం, ఎఫిషియన్సీ. తెలుగులో మీరు రాసుకోండి, ఇంగ్లీష్లో నేను రాస్తాను. దీన్నే మనం ఎఫిషియన్సీ అంటారు. అంటే ఒక పర్సన్ ఒక రోజులో చేయగలే పనిని సామర్థ్యం అంటాం, ఎఫిషియన్సీ అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇది ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఏ 10 రోజుల్లో చేస్తే బి 10 రోజుల్లో చేస్తాడు, అది సేమ్ వర్క్ని. ఓకే, సో ఇద్దరు కలిసి ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 డేస్ పడుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీకు చాలా అంటే చాలా వరకు టైమ్ అండ్ వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, వితౌట్ పెన్ పేపర్ కూడా చేయించుకోండి సార్. ఓకే, సో సేమ్ వర్క్ 1 డేలో 1/10వ వంతు చేస్తారు, దాన్ని ఎఫిషియన్సీ అంటారు. మీకు ఇంకా చెప్పాలంటే ఇంకొక మెథడ్ ఉంటుంది ఇందులో, ఏంటంటే ఎల్సిఎం మెథడ్ అంటాం మనం. ఓకే, సో ఫ్రాక్షన్ మెథడ్, ఎల్సిఎం మెథడ్ అంటాం. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఇంకొక మెథడ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో జనరల్ థింకింగ్ ఒకటి, దీంట్లో మనకి ఫ్రాక్షన్ మెథడ్ అని ఉంటుంది. ఫస్ట్ ఇది క్లాసికల్ మెథడ్, అంటే ఇందాక నేను చెప్పినా కదా 1 డేలో వాళ్ళ ఎఫిషియన్సీ 1/10 ఉంటుందని. ఓకే, సో మీకు అన్ని మెథడ్స్ చెప్తాను ఇక్కడ, ఎందుకంటే మీకు తెలియాలి. మీకు ఒక్కటి తెలిస్తే ఇంకొక దాని మీద క్లారిటీ వస్తుంది. సో క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయడం, మనకేం కావాలి? తక్కువ టైంలో క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయడం కావాలి. అది కావాలంటే కంపల్సరీ నేర్చుకోవాల్సింది ఫ్రాక్షన్ మెథడ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఎల్సిఎం మెథడ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే పర్సంటేజెస్ మెథడ్. అంటే సో మనం పర్సంటేజెస్ ఆల్రెడీ నేర్చుకుంటాం కాబట్టి, సో ఈ పర్సంటేజెస్ని యూజ్ చేసి టైమ్ అండ్ వర్క్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో దీనికి నేను ప్రతి దానికి సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఫస్ట్, ఎందుకంటే మన కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ ఎంత సింపుల్గా ఉంటే అంత ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. ఓకే, సో మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ఏ బి అనే 2 ఉంటాయి. ఏ 10 రోజుల్లో చేస్తాడు, బి కూడా సేమ్ అదే పనిని 10 రోజుల్లో చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది మన క్వశ్చన్ అన్నట్టు. ఓకే, దీని మీదనే ఇవి 3 నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫ్రాక్షన్ మెథడ్లో అయినా కానీ ఎల్సిఎం మెథడ్లో అయినా కానీ సామర్థ్యం తీసుకోవాలన్నట్టు. ఓకే, సామర్థ్యం అంటే ఏంటి నేను చెప్పినా కదా. ఏ 10 రోజుల్లో చేస్తే ఒక్క రోజులో ఎంత చేస్తాడు? ఏ 1/10 చేస్తాడు అన్నట్టు. ఓకే, సో బి కూడా సేమ్ 10 రోజుల్లో చేస్తే బి కూడా ఎంత చేస్తాడు? 1/10. ఓకే, సో మనం డేస్ని కూడొద్దు కానీ సామర్థ్యాలను కూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిసి అంటున్నా కదా, సో ఇద్దరి సామర్థ్యాలు కలుస్తాయి కదా ఇప్పుడు ఆ పని చేయడానికి, అంతేనా? ఇద్దరు ఎఫిషియన్సీలు యాడ్ అవుతుంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇద్దరు కలిసి పని చేసి ఎన్ని రోజులు అయిపోతుంది అంటున్నాడు, అప్పుడు డేస్ యాడ్ చేయొద్దు, మనం వాళ్ళ సామర్థ్యాలను యాడ్ చేయాలి. ఓకే, ఏ ఒకరోజు 1/10 చేస్తే బి ఒకరోజు 1/10 చేస్తాడు. వీళ్ళ సామర్థ్యాలను యాడ్ చేస్తే చూడండి, క్రాస్ మల్టిప్లై ఎంత? 10 × 10, మళ్ళీ ప్లస్ 10 ×
10 టోటల్ కింద ఎంత 10 10ల 100 ఎంత వచ్చింది మనకి 20/100 వచ్చిందంటే 25ల 100 అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది ఎండ్లో 1/5 ఈ 1/5 అనేది ఏంటిది కంబైన్డ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ తీసుకున్నాం కదా ఓకే ఇక్కడ సామర్థ్యం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది సామర్థ్యమే వస్తుంది ఓకే సో అంటే ఇద్దరు ఎఫిషియన్సీస్ అన్నట్టు అంటే సో ఇద్దరు కలిసి ఒక్క రోజులో 1/5 వంతు పనిచేస్తున్నట్టు దీని అర్థం ఓకే సో మనం ఏదైతే తీసుకున్నామో అదే అర్థం వస్తుంది ఎండింగ్లో కూడా అంటే ఒక్క రోజులో 1/5 వంతు పని చేస్తారు అన్నట్టు అంటే ఒక రోజులో 1/5 వంతు పని చేస్తారు అంటే టోటల్ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 5 రోజులు అండి ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడనే మనం దీన్ని మైండ్లో ఎక్కించుకోవాలి మేము తర్వాత ఎక్కించుకుంటాం సార్ అలా అంటే అలా కలవదు ఎందుకంటే ఎప్పటికప్పుడు మైండ్లో ఎక్కించుకుంటే మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే సో 1/5 వంతు ఇదేంటిది సామర్థ్యం ఓకే సో వాళ్ళు ఒక్క రోజులో చేసే సామర్థ్యం అయితే 1/5 వంతు ఇంతకు ముందు కూడా మనం సామర్థ్యంతోనే స్టార్ట్ చేసినాం కదా క్వశ్చన్ సో ఆన్సర్ కూడా సామర్థ్యాలనే వస్తుంది ఓకే సో ఎంత ఒక్క రోజులో 1/5 వంతు చేస్తారు అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 5 రోజులు పడుతుంది ఓకే సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మెథడ్ సో నెక్స్ట్ సేమ్ దీన్నే ఎల్సీఎంలో రిప్రజెంట్ చేయాలంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తాను చూడండి ఓకే సో ఏ 10 రోజుల్లో చేస్తుంది అదే పనిని బి 10 రోజులు అయితే ఇప్పుడు టోటల్ వర్క్ని మనం కొన్ని యూనిట్స్ తీసుకుంటాం అన్నట్టు ఓకే సో టోటల్ వర్క్ని కొన్ని యూనిట్స్ తీసుకుంటాం ఎందుకు అంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవ్వడానికి ఓకే సో ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవ్వడానికి మనం ఏం చేస్తాం టోటల్ వర్క్ని ఒక యూనిట్గా తీసుకుంటాం ఓకే ఇక్కడ 1/10 + 1/10 డైరెక్ట్ 2/10 కూడా రాసుకోవచ్చు సో వీడేంది ఇంత ఈజీ క్వశ్చన్ ఇట్లా రాసుకున్నాను అనుకోకండి జస్ట్ మీకు ఏంటంటే అందులో ఉన్న ప్రాసెస్ అనేది అర్థం కావాలంటే ఇది 1/10 ఈజీగా ఉంది కాబట్టి 2/10 రాసుకున్నాం వేరే అట్లా ఉండవు కదా ఓకే సో 2/10 అంటే 1/5 వచ్చేస్తుంది మనకి ఈజీగా వచ్చేస్తుంది 5 days అని చెప్పేస్తాం మనం ఓకే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు 10కి ఇప్పుడు టోటల్ వర్క్ని ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఇదే మెథడ్ని దీన్ని షార్ట్ ఫామ్లో చేసారండి ఇప్పుడు 2/10 ఉంది కదా ఇదే ఇప్పుడు ఏ 10 రోజుల్లో బి 10 రోజుల్లో చేస్తే టోటల్ వర్క్ని ఇప్పుడు ఇదేంటిది ఒక పనిని ఏ 10 రోజుల్లో చేస్తాడు బి 10 రోజుల్లో చేస్తాడు ఇప్పుడు టోటల్ వర్క్ని ఒక యూనిట్గా తీసుకోవాలంటే మనం అంటే కొన్ని యూనిట్లుగా తీసుకోవాలన్నట్టు ఓకే సో ఆ యూనిట్ ఏంటంటే ఈ రెండింటితో ఈజీగా డివైడ్ కావాలి ఎందుకంటే ఇక్కడ చూడండి మనం డివైడే చేస్తున్నాం కదా ఓకే సో ఏతోని బీతోని ఈజీగా డివైడ్ అయ్యే దాన్ని ఒక వర్క్గా కన్సిడర్ చేసుకోవాలన్నట్టు అంటే ఏ 10 daysలో చేస్తాడు బి 10 daysలో చేస్తాడు సో ఈ రెండింటికి ఈజీగా డివైడ్ అయ్యేది ఏంటి 10 కదా ఓకే సో 10 దీన్నే ఎల్సీఎం అంటాం అంటే ఏ బీల యొక్క ఎల్సీఎం తీసుకుంటాం అన్నట్టు ఇక్కడ మనం అంతే ఓకే సో ఇప్పుడు 11/10 ఇక్కడ 11/10 అంటే దీని అర్థం ఏంటంటే ఏ ఒక్క రోజులో చేసే సామర్థ్యం అన్నట్టు అంటే ఏ 1 day ఎఫిషియన్సీ ఇది ఓకే సో చాలామంది ఎఫిషియన్సీ అంటారు అట్లా కాదు ఇది 1 day ఎఫిషియన్సీ అన్నట్టు ఇది కూడా 1 day ఎఫిషియన్సీ అంటే ఒక రోజుకు ఒక యూనిట్ చేస్తారు అన్నట్టు ఏ బి కూడా రోజుకు ఒక యూనిట్ చేస్తారు అన్నట్టు టోటల్ వరకు 10 units ఉందన్నట్టు ఇది అసలు కాన్సెప్ట్ ఇది ఓకే సేమ్ చూడండి ఇక్కడనే వచ్చింది అది కూడా ఓకే సో ఇక్కడ ఈ మెథడ్లో కూడా సేమ్ అదే కాకపోతే దీన్ని కొంచెం మాడిఫై చేసాం అన్నట్టు మనం అంతే వేరే ఏం లేదు దీన్ని కొంచెం మాడిఫై చేస్తే ఎల్సీఎం రూపంలో చేయొచ్చు అన్నట్టు ఈ మెథడ్లో లోపం ఏంటంటే కొన్ని పెద్ద క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ మెథడ్లో చేయలేము మనం ఎల్సీఎం మెథడ్లో ఈజీగా చేస్తాం అన్నట్టు ఎల్సీఎం మెథడ్లో ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు అందుకోసం ఈ ఎల్సీఎం మెథడ్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది ఓకే ఇది కూడా సేమ్ ఏ యొక్క 1 day ఎఫిషియన్సీ అంటే ఏ బీల యొక్క 1 day ఎఫిషియన్సీ ఎంత 2 units అంతేనా సో 1 day ఎఫిషియన్సీ ఏ బీల యొక్క 1 day ఎఫిషియన్సీ 2 units అయితే వీళ్ళిద్దరూ కలిసి టోటల్ ఎంత 10 units వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంతే కదా రోజుకి 2 units చేస్తున్నారు టోటల్ వర్క్ 10 units ఉంది ఓకే సో ఇది టోటల్ వర్క్ అన్నట్టు ఇది టోటల్ వర్క్ 10 units ఉంది దీన్ని కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలంటే రోజుకు 2 units చేస్తే 5 daysలో కంప్లీట్ అయిపోద్ది ఓకేనా సింపుల్ ఇది ఫ్రాక్షన్ మెథడ్ ఎల్సీఎం మెథడ్ ఇప్పుడు పర్సంటేజెస్ సంబంధించి కూడా చూద్దాం చూడండి సేమ్ పర్సంటేజెస్ ఇప్పుడు ఈ ఫ్రాక్షన్లోంచి ఎల్సీఎం మెథడ్ ఎట్లా వచ్చిందో సేమ్ పర్సంటేజెస్ కూడా అదే ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం పర్సంటేజెస్ ఆల్రెడీ నేర్చుకుంటాం కాబట్టి ఈజీగా అయిపోద్ది ఇక్కడ మనం టోటల్ వర్క్ని ఏమనుకున్నాం ఎల్సీఎం మెథడ్లో టోటల్ వర్క్ని మనం ఏమనుకున్నాం ఈ ఏ మరియు బీల యొక్క ఎల్సీఎం అంటే ఈజీగా ఏకి బీతోని ఈజీగా డివైడ్ అయ్యే ఒక దాన్ని తీసుకొని దాన్ని టోటల్ వర్క్గా కన్సిడర్ చేసుకోం ఇక్కడ పర్సంటేజెస్ మెథడ్లో టోటల్ వర్క్ ఆల్వేస్ 100% ఉంటుంది మనకి ఓకే సో టోటల్ వర్క్ ఎప్పుడైనా మనం పర్సంటేజెస్లో టోటల్ దేంతో సూచిస్తాం 100తో సూచిస్తాం ఇది కూడా అంతే టోటల్ వర్క్ అనేది 100% ఉంటుంది మనకి ఓకే సో పర్సంటేజెస్ మెథడ్లో టోటల్ వర్క్ అనేది 100% ఉంటుంది ఇప్పుడు చూడండి
ఇప్పుడు 110 మనకు ఫ్రాక్షన్స్లలో 110 అంటే తెలుసు కదా ఎంత 10%. ఇది కూడా సేమ్ అన్నట్టు ఏ ఒక వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తుందంటే 1 డేలో 1/10 చేస్తుంది. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ డైరెక్ట్ 10% అని తెలుస్తుంది మనకి. ఓకే, సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత డైరెక్ట్ 10%. బి కూడా సేమ్ అంతే, అంటే 1/10 అంటే 10% కదా. ఇదే మెథడ్ని ఇప్పుడు ఈ స్టెప్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసినట్టు నేను. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రాక్షన్ మెథడ్లో ఈ స్టెప్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసిన. ఇదెంత 10%. అంటే ఓవరాల్గా 10% అంటే దాని అర్థం ఏంటి, ఏ ఒక్క రోజులో 10% వర్క్ చేస్తుంది, బి ఒక్క రోజులో 10% వర్క్ చేస్తుంది. ఓకే, సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక్క రోజులో 20% వరకు కంప్లీట్ చేస్తారు. కానీ మనకు టోటల్ వర్క్ ఎంత ఉంది, 100% ఉంది. ఈ 100% వర్క్ని రోజుకి 20% చొప్పున చేస్తే కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, 5 డేస్ పడుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 మెథడ్లు, ఇందాక చెప్పిన లాజికల్ మెథడ్. ఓకే, సో అన్నిట్లలో ఆన్సర్ 5 వచ్చింది కదా. ఓకే, సరే ఈ మూడింటికంటే లాజికల్ మెథడే బాగుంది కదా అంటారు. కంపల్సరీ లాజికల్ మెథడే బాగుంటుంది. కాకపోతే మనం సిచ్యువేషన్స్ని బట్టి ఈ 3 ప్లస్ ఆ లాజికల్ మెథడ్ 4ని అప్లై చేస్తే ఇప్పుడు ఈ మూడిట్లలో ఒక్క మెథడ్ నేర్చుకుంటే మిగతావన్నీ ఈజీనే, అంతేనే కదా. సో కాబట్టి కంపల్సరీ ఈ 3 మెథడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సంటేజెస్ మెథడ్ నేను ఇక్కడ రాస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ చూడండి ఈ పర్సంటేజెస్ మెథడ్ని వితౌట్ రాయకుంటే ఎట్లా చెప్పొచ్చో చూడండి. ఓకే, సో టోటల్ వర్క్ ఆల్వేస్ 100%. పర్సంటేజ్ అంటేనే మనం 100%తో కంపేర్ చేస్తాం, అది మనకు తెలుసు. ఏ 10 డేస్లో చేస్తాడనగానే ఆటోమేటిక్గా మనకి 1/10 అంటే 10%, బి 10 డేస్లో చేస్తాడనగానే ఆటోమేటిక్గా 10% వస్తుంది. అంటే సో టోటల్గా 20%, ఏ ప్లస్ బి ఎంత 20%. 20% మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎంత 1/5 వస్తుంది. అంటే సో ఇద్దరు కలిసి ఒకరోజు 1 డేలో 1/5 వర్క్ చేస్తారు. అంటే టోటల్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోతుంది, 5 డేస్లో. సో పర్సంటేజెస్ మెథడ్లో పెన్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే పర్సంటేజెస్ అనేవి మన మైండ్లో ఉండాలి. ఓకే, సో ఇది ఫ్రాక్షన్ మెథడ్, ఎల్సిఎం మెథడ్, పర్సంటేజెస్ మెథడ్. ఓకే, సో ఈ 3 మెథడ్స్ని మనం కలిపితే మనం ఎగ్జామ్లో చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో దీనికోసం మనం ఒక బేస్గా ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఒకటే క్వశ్చన్ తీసుకుంటా, ఒక క్వశ్చన్ని బేస్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ఏ సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. ఓకే, సో ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తుండు, బి కూడా అదే పనిని 15 రోజులలో చేస్తుండు. వర్కింగ్ టుగెదర్ దే కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్, అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తుండు, బి ఒక పనిని 15 రోజుల్లో చేస్తుండు. అంటే ఎవరి సామర్థ్యం ఎక్కువ ఉంది, అంటే ఎవరి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది, ఎవరైతే తక్కువ టైంలో చేస్తారో వాళ్ళకే కదా సామర్థ్యం ఎక్కువ ఉంది. ఓకే, దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్పీడ్లో కన్వర్ట్ చేసుకోండి, స్పీడు టైం కన్వర్ట్ చేసుకుందాం అనుకుందాం. ఓకే, సో స్పీడ్ టైం కన్వర్ట్ చేసుకుంటే మనం ఎక్కువ స్పీడ్తో పోయినాం అనుకో తక్కువ టైంలో వెళ్తాం, తక్కువ స్పీడ్తో పోతే ఎక్కువ టైం. ఇది కూడా అంతే అన్నట్టు. ఓకే, సో ఎఫిషియన్సీ నథింగ్ బట్ స్పీడ్ అనుకోండి. ఓకే, సో ఆయన స్పీడ్గా చేసేంత సామర్థ్యం ఉంది కాబట్టి ఆయనకు తక్కువ రోజులలో అయిపోయింది. ఈయన స్పీడ్గా చేసే సామర్థ్యం లేదు కాబట్టి బీకి కొంచెం ఎక్కువ రోజులు పట్టింది. అంటే ఇందులో ఎవరికి ఎక్కువ సామర్థ్యం ఉంది, ఏకి ఎక్కువ సామర్థ్యం ఉంది, ఎవరికి తక్కువ సామర్థ్యం ఉంది అంటే బీకి తక్కువ సామర్థ్యం ఉంది. ఓకే, సో లాజికల్ వేలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం, ఏ 10 daysలో బి 10 daysలో చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అనుకున్నాం, 5 days అనుకున్నాం. ఓకే, సో సేమ్ ఇదే లాజిక్ ఇంకొకటి అప్లై చేద్దాం. ఏ 15 daysలో, ఓకే, బి 15 daysలో చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఈ 15లో హాఫ్ 7.5 days. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే ఏ 10 daysలో చేస్తాడు, బి 15 daysలో చేస్తాడు. అంటే మన ఆన్సర్ ఏబి ఇద్దరు 10 daysలో చేస్తే 5 days మన ఆన్సర్ అయ్యేది. ఓకే, ఏబి ఇద్దరు 15 daysలో చేస్తే 7.5 days మన ఆన్సర్ అయ్యేది. కానీ ఏ 10 daysలో బి 15 daysలో చేస్తారంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 5కి 7.5కి మధ్యలో ఉండాలి. ఓకే, ఇది లాజికల్ వే ఆఫ్ అప్రోచ్ అన్నట్టు. ఓకే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఏ 10 daysలో చేస్తుండు, బి 15 daysలో చేస్తుండు, వాళ్ళిద్దరూ కలిసి చేస్తారు అంటే ఆ వర్క్ కంపల్సరీ ఏ తీసుకునే 10 days కంటే తక్కువ రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. అంటే మన ఆన్సర్ ఆప్షన్ సి అయ్యే ఛాన్స్ అసలే లేదు, ఎందుకంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 10 days కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి, 9, 8, 6. సో మనం ఏమనుకున్నాం, మన ఆన్సర్ ఖచ్చితంగా 5కి 7.5కి మాత్రం మధ్యలో మాత్రమే మన ఆన్సర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే చెప్పినా కదా, ఏ 10 days బి 10 daysలో చేస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ వర్క్ కాబట్టి హాఫ్ డేస్లో అయిపోద్ది, ఏ 15 days బి 15 days చేస్తే ఎగ్జాక్ట్లీ కాబట్టి 7.5 daysలో అయిపోతుంది. ఓకే, సో అంటే మన ఆన్సర్ 5 కూడా కాదు, 5 కావాలంటే ఖచ్చితంగా ఏ 10 days
బి 10 డేస్ చేయాలి, కానీ 5 కూడా కాదు మన ఆన్సర్. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 7.5 కూడా కాదు, ఎందుకంటే 7.5 కావాలంటే ఏ ఖచ్చితంగా 15 డేస్ చేయాల్సిందే, బి ఖచ్చితంగా 15 డేస్లో చేయాల్సిందే. అంటే 5 కాదు 7.5 కాదు, మన ఆన్సర్ ఖచ్చితంగా 5కి 7.5కి మధ్యలోనే ఉంటుంది. ఓకే, సో అట్లా ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ 6, ఇదే మన ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఇది చెప్పడానికి టైం తీసుకోవచ్చు, కానీ ఎగ్జామ్లో సింపుల్గా క్వశ్చన్ చదువుతుంటే అనలైజ్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తే ఎట్లా. ఓకే, సో ఫ్రాక్షన్ మెథడ్ పర్సంటేజెస్ కలిపి చెప్తాను, ఎందుకంటే రెండు సేమ్ ఉంటాయి కాబట్టి. ఏ 10 డేస్, బి 15 డేస్ అంటే 1 డేలో ఎంత చేస్తారు, 1/10. ఇది 1 డేలో ఎంత చేస్తారు, 1/15. అంటే సో 1 డేలో ఇద్దరు సామర్థ్యాలు ఎంత, ఒక రెండు కలిపినాయి, 1/10 + 1/15. 15 1s are 15 + 10 1s are 10. ఓకే, సో 15 పాదుల 150 ఎంత, ఇది 25/150. 25 ఆరులు ఎంత, 150. అంటే సో ఇద్దరు కలిసి 1 డేలో ఎంత చేస్తారు, 1/6 వర్క్ చేస్తారు. అంటే టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది, 6 డేస్. ఓకే, సో దీన్నే ఇప్పుడు నేను సింపుల్గా ఈ స్టెప్ నుంచి నేను పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నాను అన్నట్టు ఫ్రాక్షన్ మెథడ్ని. 1/10 అంటే ఎంత, 10%. ఓకే, సో 1/15 అంటే ఎంత, 62/3%. అంతేనా, 1/15 అంటే 62/3%. ఇవి రెండు కలిపితే వీళ్ళ ఎఫిషియన్సీ ఏమైంది, 16.2/3%. ఈ 16.2/3% ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎంత మనకి, 1/6. అంటే దీని అర్థం ఏంటిది, వీళ్ళిద్దరు కలిసి 1 డేలో 1/6 వర్క్ చేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత పడుతుంది, 6 డేస్ పట్టుద్ది. కాకపోతే ఇవి మన మైండ్లోనే అయిపోవాలన్నట్టు. ఓకే, సో మైండ్లోనే 110 అంటే 10%, 115 అంటే 62/3, రెండు కలిపితే 16.2/3, 16.2/3 అంటే 1/6. సో 6 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మైండ్లో అయిపోవాలి. ఇది కూడా క్వశ్చన్ చదివేటప్పుడు వచ్చేస్తుంది, పర్సంటేజెస్ మెథడ్ కూడా. ఎల్సిఎం మెథడ్ అనేది మనకి కొన్ని క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ మనం నేర్చుకోవాలి. అంటే చాలా వరకు సాల్వ్ చేయొచ్చు ఈ మెథడ్లో, కొన్ని క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ కాబట్టి ఎల్సిఎం మెథడ్ నేర్చుకోవాలి. 10కి 15కి ఎల్సిఎం. ఓకే, సో 10కి 15కి ఎల్సిఎం. మీకు ఎప్పుడైనా సరే ఎల్సిఎం కనుక్కోవడం రాలేదనుకో, సింపుల్గా వీటి మధ్య రేషియో తీసుకోండి, 10:15. ఓకే, సో షార్టెస్ట్ రేషియో తీసుకోండి, ఎంత, 5 2 10, 5 3 15 కదా. దీన్ని దీంతో మల్టిప్లై చేయండి, మీకు ఎల్సిఎం వచ్చేస్తుంది ఎంత, 15 2 30 లేదా 10 3 30. అయిపోయింది, ఎల్సిఎం వచ్చేసింది. సో ఇదెంత, 15 2 30, 10 3 30. మీకు ఫస్ట్ మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఇదేంటిదంటే ఎప్పుడైనా టోటల్ వర్క్ అవుతుంది. ఓకే, సో మనకు వచ్చిన ఎల్సిఎం, మనం అనుకున్న ఎల్సిఎంని టోటల్ వర్క్ అనుకున్నాం, ఏమో 1 డేలో బీ చేసే వర్క్ అన్నట్టు. ఓకే, సో ఇది యూనిట్స్లలో, ప్రతిదీ యూనిట్స్లలో ఉంటుంది. 1 డేలో బీ చేసే వర్క్, ఇదేమో 1 డేలో ఏ చేసే వర్క్. ఓకే, సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 1 డేలో ఏం చేస్తారు, 5 యూనిట్స్ వర్క్ చేస్తారు. ఓకే, 1 డేలో 5 యూనిట్స్ చేస్తారు. 30 యూనిట్స్ వర్క్ అవ్వాలంటే రోజుకి 5 యూనిట్స్ చొప్పున చేస్తే సో టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఏమవుతుంది, 6 డేస్ పట్టుద్ది అన్నట్టు. ఓకే, సో ఇదే సింపుల్. ఓకే, సో ఈ క్వశ్చన్ని మనం అన్ని విధాలుగా చూసినాం కదా. నెక్స్ట్ వేజెస్కి సంబంధించిన క్వశ్చన్ కూడా చూద్దాం. వేజెస్ కూడా చాలా ఈజీ వేలో ఉంటుంది మన దగ్గర. సో వేజెస్ కూడా ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే, సో వేజెస్ కూడా సేమ్ ఇంతే, కాకపోతే చూడండి, ఏ ఒక పనిని 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, బి కూడా అదే పనిని 10 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అయితే సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక 1000 రూపీస్ అమౌంట్ అన్నట్టు. అంటే వాళ్ళు చేసిన పనికి, అంటే ఈ పనికి ఒక వర్క్ అంటాం కదా, సేమ్ వర్క్ని ఏ 10 రోజుల్లో చేస్తారు, బి 10 రోజుల్లో చేస్తారు. సో వాళ్ళిద్దరు చేసిన వర్క్కి 1000 రూపీస్ టోటల్ అమౌంట్ ఉంది. అయితే సో వాళ్ళ సామర్థ్యాల ఆధారంగా, అంటే వాళ్ళ ఎఫిషియన్సీ ఆధారంగా ఈ పైసల్ని వాళ్ళకి డివైడ్ చేయాలన్నట్టు. అంటే సో ఏ 10 రోజుల్లో, బి 10 రోజుల్లో అంటే వాళ్ళు ఇద్దరు ఈక్వల్గా చేస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ సామర్థ్యం ఏమవుతుంది, 10:10 అంటే 1:1 అవుతుంది. అంటే వాళ్ళకి ఈక్వల్గా వచ్చేస్తుంది. అంటే ఏకి 500 రూపీస్ వస్తాయి, బికి 500 రూపీస్ వస్తాయి మనీ. ఓకే, సో ఏకి 500 అండ్ బికి 500. ఒకవేళ ఇలా కాకుండా ఇంకొకటి వేరేలాగా ఇచ్చారనుకున్నాం. వేరేలాగా ఎలా అంటే, సో ఇప్పుడు ఏ 10 డేస్లో చేస్తాడు, బి 15 డేస్లో చేస్తారు. సో వీళ్ళకి టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చారు అంటే ఒక 1200 ఇచ్చారు. ఇందులో ఏ షేర్ బి షేర్ చెప్పమంటారు. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్గా ఆలోచిస్తే చూడండి, ఏ సామర్థ్యం ఎక్కువ ఉంది కదా, అంటే ఏ తక్కువ రోజుల్లో చేస్తుంది కాబట్టి సామర్థ్యం ఎక్కువ ఉంది, బి ఎక్కువ రోజుల్లో చేస్తుంది కాబట్టి సామర్థ్యం తక్కువ ఉంది. అంటే కంపల్సరీ ఏకి ఎక్కువ షేర్ వెళ్తుంది. ఓకే, అంతే కదా. సో కంపారిటివ్లీ బీతో కంపేర్ చేసి ఏకి ఎక్కువ షేర్ వెళ్ళాలి. ఫస్ట్ దీన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే 600 వస్తుందా, అంటే ఏకి కంపల్సరీ 600 కంటే ఎక్కువ రావాలి. ఓకే, సో బీకి కంపల్సరీ 600 కంటే తక్కువ రావాలి. ఓకే, ఎందుకు అంటే ఈక్వల్గా వస్తే వాళ్ళు ఈక్వల్ ఎఫిషియన్సీస్ ఉంటే ఈక్వల్గా ఇస్తాం, అంతేగాని ఏ తొందరలో పని అంతే కదా. ఎక్కువ సామర్థ్యం ఉన్నవానికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, తక్కువ సామర్థ్యం ఉన్నవానికి తక్కువ డబ్బులు ఇవ్వాలి. అది సామర్థ్యాల వైజ్గా అంటే ఎఫిషియన్సీ వైజ్గా ఇస్తామన్నట్టు. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు 10:15 అంటే ఏ 10 రోజుల్లో. ఓకే,
సో బి ఎన్ని రోజులు చేస్తుండో 15 రోజుల్లో చేస్తుందంటే ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయితే 6 డేస్ కదా. ఇంతకుముందుకే డిస్కస్ చేసుకున్నాం. అంటే టోటల్ వర్క్ని వాళ్ళు 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఓకే, అంటే ఏ 10 రోజుల్లో చేయగలిగిన పని బి 15 రోజుల్లో చేయగలిగిన పని, అంటే ఇద్దరు కలిసి 6 రోజుల్లో చేస్తారు. అంటే ఏ 10 రోజులు పని చేస్తే ఇప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తే 1200 ఇస్తారు అన్నట్టు. అంటే ఏ 10 రోజులు పని చేస్తే వాళ్ళకి 1200 వస్తాయి. కానీ వాళ్ళు ఇద్దరు కలిసి 6 రోజుల్లో చేస్తారు. అంటే ఏ 6 రోజులు పని చేసిండు, దీని అర్థం బి 6 రోజులు పని చేసిండు. అంటే ప్రతి దానికి అర్థం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇద్దరు కలిసి 6 రోజుల్లో కంప్లీట్ చేసిండు అంటే ఏ 6 రోజులు పని చేసిండు అండ్ బి 6 రోజులు పని చేసిండు, అంతే కదా. 6 రోజుల్లో కంప్లీట్ చేసిండు అంటే ఏ 6 రోజులు పని చేసిండు. అంటే 10 రోజులు పని చేస్తే టోటల్ వరకు ఏనే కంప్లీట్ చేసేటోడు. అంటే 10 రోజుల పనికి ఏకి 1200 ఇచ్చేటోళ్ళం, కానీ ఏ 6 రోజులే కంప్లీట్ చేసింది కాబట్టి ఇదెంత ఇంటూ 120 కదా, ఇది కూడా ఇంటూ 120, 12 6 72, 720 రూపాయలు ఎవరికి వెళ్ళిపోతాయి, ఏకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఏకి 720 రూపాయలు ఇచ్చేస్తాం. రిమైనింగ్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. 720 పోతే 1200 మిగిలింది మొత్తం ఎవరికి పోతుంది, బీకే కదా. ఓకే, ఒకవేళ బీది కూడా చేయాలంటే చూడండి, బీ టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు, 15 రోజుల్లో చేస్తాడు. 15 రోజుల్లో చేస్తే మాత్రం ఈయనకి, అంటే కంప్లీట్ చేస్తేనే 1200 ఇస్తాం, కానీ ఆయన కంప్లీట్ చేయడానికి 15 రోజులు తీసుకుంటాడు. కానీ బి 6 రోజులే పనిచేసిండు. ఓకే, సో చూడండి 15 ఎంబుల 120. ఓకే, సో 6 ఎంబుల 48, 480. సో రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన 1200 వచ్చిందా, వచ్చింది. ఇది ఈ లాజిక్ తెలిస్తే మీరు ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చినా కూడా చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో వితౌట్ పెన్ పేపర్ కూడా చేయొచ్చు. చెప్పాను కదా, ఇక్కడ 600 కంటే ఎక్కువ, ఇక్కడ తక్కువ వస్తుంది అది. ఓకే ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఇలాంటి క్లాసెస్ చాలా మనకి టైమ్ అండ్ వర్కే కాదు, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ప్రతి దాంట్లో ఇలా లాజికల్ వే ఆఫ్ అప్రోచ్ క్లాసెస్ మన దగ్గర చాలా ఉన్నాయి. సో అందరూ నేర్పరి టీఎస్పీఎస్ ఏపీపీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో మీరు ఎవరెవరైతే ఇప్పుడు ఫ్యూచర్లో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మ్యాథ్స్కి సంబంధించి కానీ రీజనింగ్ సంబంధించి కానీ, సో యాప్ డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. సో మీకు కంపల్సరీ నార్మల్ మెథడ్స్ కంటే చాలా చాలా ఈజీ వేలో మ్యాథ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.